నా ఫ్రెండ్స్ చేసినప్పటికి నా ఎగ్జామ్ అయితే దెబ్బేసింది. ఏమైందంటే రోజు మాత్రం నేనైతే కాలేజీకి రెడీ అయి వచ్చేసాను. అలా వచ్చి వాష్రూమ్కి వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ ఒక పక్క నీళ్ళు పోసుకుంటూ ఆడుకుంటున్నారు. నేనైతే క్లాస్కి వచ్చేసి బ్రేక్ టైం వరకు ఎగ్జామ్ ఉందని చదివితే ఒక ముక్క కూడా అర్థం కావటం లేదు. మా సార్ ఎగ్జామ్ పెట్టేసరికి తెలిసిన ఆన్సర్స్ కూడా రాలేకపోతున్నాను. లాస్ట్ కి నా ఎగ్జామ్ అయితే దెబ్బేసింది. ఏమైందంటే వద్దు అంటున్నా మా ఫ్రెండ్స్ నేనైతే క్రికెట్ ఆడదామని పిలిచేసరికి నేను వాళ్ళతో కలిసి ఆడుకోవడం మొదలు పెట్టేశాను. ఇంకా నా ఎగ్జామ్ అయితే దెబ్బేసింది. మధ్యాహ్నం నుంచి ప్రైవేట్ వర్క్ క్లాస్ కదా అని మా ప్రాజెక్ట్ గురించి సార్ చెప్పడానికి వెళ్తే నా అవతారం చేసి మా సార్ అక్కడి నుంచి అయితే తరిమేశాడు. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది బయటకు వచ్చేసారు. అలా కొంతసేపు మాట్లాడుకుంటుంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి బిన్నా క్లాస్కి రాండి అని చెప్పేశాడు. మా మేడం వచ్చిందని బిన్నా వెళ్తే మా ఫ్రెండ్ క్రికెట్ టీమ్స్ కొడుతూ సెమినార్ ఇస్తున్నాను ఫోజ్ కొడుతున్నాడు. ఇంకా అలా టీమ్స్ కొడుకొని బయటకు అయితే వచ్చేసాం. అలా బయటకు వచ్చి చెట్ల కింద కూర్చోంటే మా ఫ్రెండ్స్ ఒక పక్క డ్రమ్స్ అయితే కొడుతున్నారు. అలా కొద్దిసేపు క్రికెట్ ఆడుకొని మా రమణాగారికి నందలూరులో పని ఉండేసరికి నందలూరుకి అయితే వెళ్ళిపోయాం. ఇంకా మేమైతే నందలూరులో దిగి గోపి తినడానికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా మా రమణాగాడు జిరాక్స్ షాప్ లో పని చేసుకుని గోల్డ్ కాఫీ తాగడానికి అయితే వెళ్ళిపోయాం. అలా కాఫీ తాగేసి మా రమణాగాడు ఏటంగా డబ్బులు తీసుకుని రేపు వాళ్ళ ఊర్లో పూజ ఉందని పూలదండ అయితే తీసుకున్నాడు. ఇంకా మేమైతే రిటర్న్ బ్యాక్ అయిపోయాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫాలో చేసుకోండి.